హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ తీసుకోవాలండి. దాన్ని శుభ్రంగా కడిగి దానిలో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక గంట తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని స్టవ్ పై మూకుడి పెట్టి దానిలో వేసి ఈ వాటర్ ఎగిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఈలోగా ప్రక్కన మళ్ళీ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపి ఉప్పు, కారం, పసుపు వేసి తర్వాత టమాటో ప్యూరీ వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేగించాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మటన్ వేసి ధనియాల పొడి, గరం మసాలా వేసి వాటర్ పోసి తర్వాత కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. అంతే, టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. చిన్న మాట, కపట మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. చూడండి, మన జీవితంలో చాలామంది వాగ్దానాలు చేస్తారు, హెల్ప్ చేస్తామంటారు, కానీ ఆ మాటలు కేవలం గాలిలో కలిసిపోతాయి. అలాంటి వారు వానలేని మేఘం అని వాక్యం చెప్తుంది. వానలేని మేఘం అంటే కొన్నిసార్లు ఆకాశం మేఘంతో పూర్తి కప్పిపోతుంది, వర్షం పడుతుంది అనుకుంటాం, కానీ వర్షం రాదు. చూడండి, మాట అంటే అవును అయితే అవును, కాదు అంటే కాదు. మన మాటలు వానలా కురిపించాలి. ప్రోత్సాహం, ఆశ, సహాయం ఇవ్వాలి. వాగ్దానం మాత్రం కాకుండా ఆచరణగా ఉండాలి. మాయమైన మేఘంలా కాకుండా మన మాటలు జీవం ఇవ్వాలి.